మ్మ్. జస్ట్ ఒక్కసారి ఊహించుకుందాం. మనం అసలు పెద్దగా కోడ్ రాయకుండా కేవలం కంప్యూటర్తో మాట్లాడుతూ నాకు ఈ ఫీచర్ కావాలి, ఆ డిజైన్ కావాలి అని ప్రాంప్ట్స్ ఇస్తే చాలు, యాప్ రెడీ అయిపోతుంది. యా దాదాపు ఆ స్టేజ్కి వచ్చేశాం మనం. రైట్? కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ వెనుకున్న కోడింగ్ అంటే ఆ ప్లంబింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ఆ ఏఐ కట్టిన యాప్ పేకమేడలా కూలిపోతుంది. అందుకే ఈనాటి మన డీప్ డైవ్లో నరేష్ ఐటివారు డిజైన్ చేసిన ఫుల్ స్టాక్ పైథాన్ విత్ ఏఐ కోర్స్ ఫర్ బిగినర్స్ రోడ్ మ్యాప్లోని ఇంట్రెస్టింగ్ విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అంటే కేవలం ఫ్రంట్ ఎండ్ లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్లుగా ఉంటే సరిపోదు. ఒక కంప్లీట్ అప్లికేషన్ ఫ్లోను అర్థం చేసుకుని అందులో ఏఐని ఎలా ఎమిడ్చాలో తెలిసిన వాళ్లకే విపరీతమైన డిమాండ్ ఉంది. దీని సింపుల్గా ఒక ఇల్లు కట్టడంతో పోల్చి చూద్దాం. ఫ్రంట్ ఎండ్ అనేది ఆ ఇంటికి వేసే రంగులు, డిజైన్ అనుకుంటే, ఓకే, బ్యాక్ ఎండ్ అనేది గోడల వెనుక ఉండే ఆ కరెంటు, నీళ్ల పైపుల వ్యవస్థ లాంటిది. అవును. ఇక ఈ ఏఐ అనేది ఆ ఇంటిని ఎక్స్ట్రా ఫీచర్లతో ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ హోమ్గా మార్చే కొత్త సిస్టమ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఆ స్మార్ట్ ఫీచర్స్ వల్ల డెవలపర్ల ప్రొడక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది. కానీ ఆ స్మార్ట్ సిస్టమ్ని ఆపరేట్ చేయాలంటే బేస్ గట్టిగా ఉండాలి. అందుకే ఈ రోడ్ మ్యాప్లో పునాదిగా పైథాన్ను ఎంచుకున్నారు. పైథాన్ని ఎందుకు ఎంచుకోవాలి? మార్కెట్లో ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. పైథాన్ సింటాక్స్ సులభంగా ఉండటం ఒక కారణమైతే దానికి తోడు అది ఏఐకి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాంటిది. ఓహో, అదన్నమాట రీజన్. యా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ఏఐ లైబ్రరీలన్నీ పైథాన్ ఆధారంగానే పనిచేస్తాయి. కాబట్టి ట్రెడిషనల్ బ్యాకెండ్కి మోడ్రన్ ఏఐకి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్లా పైథాన్ ఉపయోగపడుతుంది. రైట్, అర్థమైంది. ఇక ఈ రోడ్ మ్యాప్ చూస్తే మొదట లాజిక్ బిల్డింగ్, తర్వాత హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్, ఆపై ఎస్క్యూఎల్, తర్వాత బ్యాకెండ్ కోసం జాంగో లేదా ఫాస్ట్ ఏపీఐ నేర్చుకోవాలనుంది. వెయిట్, ఇక్కడ నాకు డౌట్. మనం లేటెస్ట్ ఏఐ టెక్నాలజీలు నేర్చుకుంటున్నప్పుడు ఈ పాత పద్ధతైన ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలి? ఇక్కడే చాలామంది బిగినర్స్ పెద్ద తప్పు చేస్తారు. నరేష్ ఐటీ రోడ్ మ్యాప్లో దీన్ని మిస్టేక్ 4గా స్పష్టంగా మెన్షన్ చేశారు. మిస్టేక్ 4ఆ? అవును, అదే డేటాబేస్ను ఇగ్నోర్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఏఐ అనేది మీ అప్లికేషన్కి బ్రెయిన్ లాంటిది, కానీ ఎస్క్యూఎల్ అనేది మెమరీ. వావ్, బ్రెయిన్ అండ్ మెమరీ, గుడ్ పాయింట్. ఉదాహరణకు ఒక స్టూడెంట్ క్వెరీ చాట్బాట్ని తయారు చేశారనుకోండి. నా అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత అని అడిగితే ఏఐకి తనంతట తాను ఆన్సర్ తెలీదు కదా. అవును, డేటా ఉండాలి కదా దానికి. ఎగ్జాక్ట్లీ. అది వెంటనే ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి వెళ్లి ఆ రికార్డ్స్ వెతికి డేటాను తీసుకురావాలి. కరెక్ట్. అంటే మెమరీ లేని బ్రెయిన్ వల్ల ఏ ఉపయోగం లేదన్నమాట. డేటాబేస్ సరిగ్గా లేకపోతే ఏఐ ఎంత పవర్ఫుల్ అయినా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. 100కి 100 పాళ్లు నిజం. సరే, పునాది గట్టిగా పడ్డాక అసలు ఈ ఏఐ ఫీచర్లను ప్రాక్టికల్గా ఎలా వాడాలి? మనం రాత్రికి రాత్రే సంక్లిష్టమైన మ్యాథమెటిక్స్ నేర్చుకుని ఏఐ సైంటిస్టులు అవ్వాల్సిన పని లేదా? లేదండి, ఖచ్చితంగా లేదు. సాఫ్ట్వేర్ డెవలపర్లుగా మనకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఏపీఐలను మన అప్లికేషన్లలో ఎలా కనెక్ట్ చేయాలో తెలిస్తే చాలు. ఓకే. వీటితోనే రెజ్యూమ్ అనలైజర్స్, ఆటోమేటెడ్ రెస్పాన్స్ సిస్టమ్స్ సులభంగా డెవలప్ చేయొచ్చు. అయితే ఇక్కడే మిస్టేక్ 5 కూడా వస్తుంది కదా. ఈ ఏఐ ఇచ్చే కోడ్ను గుడ్డిగా కాపీ పేస్ట్ చేయడం. అవును. ఏఐ ఎంత తెలివైనదైనా అది అప్పుడప్పుడు లేని డేటాను ఉన్నట్లుగా భ్రమపడుతుంది. దాన్నే ఏఐ హాలుసినేషన్స్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఏఐ అనేది మన నైపుణ్యానికి ప్రత్యామ్నాయం కాదు, అదొక సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. అది రాసిన కోడ్లో తప్పులుండొచ్చు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని టెస్ట్ చేసి డీబగ్ చేయాల్సిన బాధ్యత ఎప్పుడూ డెవలపర్దే. కరెక్ట్. రాత్రి 2 గంటలకి ఓపెన్ ఏఐ ఏపీఐని మన బ్యాకెండ్కి కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చి కోడ్ క్రాష్ అయితే ఎవరిని అడుగుతాం? జస్ట్ గెస్ చేసుకుంటూ కూర్చోలేం కదా. ఓహో, అస్సలు కుదరదు. బహుశా ఇక్కడే నరేష్ ఐటీ లాంటి వాళ్ల పాత్ర కీలకమవుతుంది. వాళ్ళందించే నిపుణులైన ట్రైనర్స్, 24/7 సపోర్ట్, స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్ నిజంగా ఒక లైఫ్ సేవర్లాగా పనిచేస్తాయి. అవును, ఆ సరైన సపోర్ట్ సిస్టమ్ ఉండటం వల్లే ఏ దశలో ఏమి నేర్చుకోవాలో, ఎర్రర్స్ని ఎలా ఫేస్ చెయ్యాలో ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా ఈనాటి మన విశ్లేషణ సారాంశమేంటంటే, మొదటి రోజే అడ్వాన్స్డ్ ఏఐ ఇంజనీర్ అవ్వడం మన లక్ష్యం కాదు. కోడింగ్ పునాదులు గట్టిగా నేర్చుకుని ఏఐని ఒక పవర్ఫుల్ టూల్లాగా వాడుకునే జాబ్ రెడీ డెవలపర్గా మారటమే ఈ రోడ్ మ్యాప్ ఉద్దేశం. నిజమే. ఆ నైపుణ్యాల కలయికే రాబోయే రోజుల్లో మార్కెట్లో ముందు వరుసలో నిలబెడుతుంది.
అబ్సల్యూట్లీ. అయితే ముగించే ముందో ఒక ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు సాఫ్ట్వేర్ తయారీలో ఏఐ మనకొక అసిస్టెంట్లా మారిపోయి మన పనిని సగం తగ్గిచ్చేస్తుంది కదా. అవును. భవిష్యత్తులో అసలు ఈ కోడింగ్ రాయడం అనేది పూర్తిగా కనుమరుగైపోయి కేవలం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాత్రమే మిగిలిపోతుందా? అంటే మనం కేవలం కంప్యూటర్తో మాట్లాడుతూనే అప్లికేషన్లు సృష్టించే రోజులు వస్తాయా? దీని గురించి కాస్త లోతుగా ఆలోచించాల్సిందే. మరో డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.